ఇప్పుడు ఏదైతే పూర్వం ఏదైతే పరిపాలన వ్యవస్థలు ఉన్నవి, ఇప్పుడు వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉంది, ఇది రావణాసురునిది. రుజువులతో సహా, సాక్ష్యాలతో సహా నేను నిరూపించగలను. అది మొత్తం ఖచ్చితంగా నిరూపించగలను. కానీ మీరు చిన్నప్పుడు మీకు ఏంటంటే ఏజ్ సంవత్సరాలు ఎక్కువ కాబట్టి మీకు పూర్వం ఉన్న వ్యవస్థల గురించి ఎక్కువ అవగాహన ఉంటుంది. నా సమయం ఏదైతే నేను పుట్టే సమయానికి అటు ఊరికే కళ్ళతో చూసిందే కానీ ఊరికే పూర్తిగా నాకేం ఎటువంటి అవగాహన లేదు. చూడడానికి అవకాశం లేకుండా స్కూళ్ళల్లో నిర్బంధించి, అంటే దాన్ని బాల్య వివాహాలు అంటారు, చదువుల శాఖతో వివాహం చేసినట్లు అనమాట. అంటే మొక్క వంగంది మానే వంగదని పుట్టిన వాళ్ళని పుట్టినట్టు తీసుకుపోయి స్కూల్లో నిర్బంధించి ఆ రాక్షస చదువుల లోకం వైపు వెళ్ళే విధంగా ఆ వ్యవస్థను తీర్చిదిద్దడం జరిగింది. కానీ ఏదైతే పూర్వం ఉన్నదో ఆ వ్యవస్థలు అంటే భూమిని, అంటే దేశం అంటే మట్టి కాదు, మనుషులు దేశం అంటే నక్సలైట్ల అజెండా, అదే సూత్రం అనమాట. అంటే దేశం అంటే మట్టి కాదు, పూర్వం అంటే దేశం అంటే మట్టి అనే మా పూర్వీకులు పవిత్రంగా చూసేవాళ్ళు. మట్టిని ఎంతో పవిత్రంగా చూసేవాళ్ళు. పంటల విషయంగా అన్ని మట్టినే పవిత్రంగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఈ నక్సలైట్ల సిద్ధాంతం ఏంటి? దేశం అంటే మనుషులు అంట. అంటే మనుషులు ఏం చేస్తారు? అప్పుడు చెట్లు చేమలు వాటి నుంచి కదా ఆహారం తీసుకొని మనుషులు జీవించి ఉండేది. ఇప్పుడు మట్టి నుంచి ఏదైతే పదార్థం పుడుతుందో ఆ పదార్థం తినే కదా మన మనుషులు ఎవరైనా మనుగడ సాగించేది. కానీ నక్సల వాట్ల అదే పుస్తకాలలో పెట్టి దేశం అంటే మట్టి కాదు మనుషులు అంటారు. అంటే మట్టి లేకుండా ఏదైనా కానీ జీవి ఏం చేస్తుంది? ఇప్పుడు అట్లా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ మొత్తం వ్యవస్థలన్నీ రాక్షసులు అనమాట. పక్క రావణాసుని అనమాట. ఈ నక్సల్వాదాల సిద్ధాంతాలు కావచ్చు, ఇవన్నీ ఎవరి అంటే రావణాసుని, మిగతా రాక్షసులు అందరి అనమాట. ఈ పోలీసులు కూడా వాళ్ళ మనుషులు అనమాట. కానీ మనం నక్సలైట్లు ఎవరైతే అంటున్నాం అడవులలో ఉండేటోళ్ళు, వాళ్ళు నక్సలైట్లు అయితే కాదు. వాళ్ళు అసలు నక్సలైట్లు కాదు. అసలు నక్సలైట్లు ఎవరైతే వీళ్ళు పోలీసు వాళ్ళు, వీళ్ళు అసలు నక్సలైట్లు, వాళ్ళు డమ్మీలు నక్సలైట్లు. వాళ్ళు అసలు నక్సలైట్లు ఎవరంటే ఈ పోలీసు వాళ్ళు డమ్మీ నక్సలైట్లు. మన దృష్టి మరల్చడానికి కోసం వీళ్ళు పాగా వేయడానికి వాళ్ళు నక్సలైట్లు, మేమైతే రక్షకులము, మంచి వాళ్ళము, మీ మేలు కోరే వాళ్ళం అన్నట్లు మన నిరుపప్పలను చేసి మన మధ్యలో చేరి మన నాశనాన్ని ఎల్లవేళ కోరుతూ ఉంటారు అనమాట. ఈ పోలీసు వాళ్ళు మన నాశనం కోసమే 24 గంటలు పని చేస్తూ ఉంటారు. వారు రాక్షసులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మన కార్యాలకు విఘాతం కలిగిస్తూ మన కార్యాలను నాశనం చేస్తూ దాడులు చేస్తూ ఈ విధంగా రెయిన్బోవళ్ళు ఆ దుర్మార్గులకు దుష్టులకు కొమ్ముగా వాళ్ళే ఈ నక్సల్వాదులు. ఎవరైతే పోలీసు వాళ్ళు అంటున్నాం వాళ్ళే నక్సల్వాదులు అనమాట, నిజమైన నక్సలైట్లు. ఇంకా మనకి ఏదైతే రామరాజ్యం అనుకుంటున్నామో పూర్వం ఉన్న ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో, ఉదాహరణకి మాల మాదిగ, ఎరికెలి, యానాది, ఇంకా హరిజన గిరిజన, గోయళ్ళు, బల్జోళ్ళు, లక్క బల్జోళ్ళు, మళ్ళా బజార్ బల్జోళ్ళు ఊడుకున్నారు. ఇంకా దేశంగా అక్కడ అడవులలో ఉండేటోళ్ళంతా మన ఎరికలి అనేది. వీళ్ళు అడవులు ఉండేవాళ్ళు, వీళ్ళు చెంచోళ్ళు. తర్వాత ఇవన్నీ భూమిని పవిత్రంగా ఉంచే వ్యవస్థలు అనమాట. తర్వాత కొండరెడ్లు ఉన్నారు కదా అప్పుడు. రెడ్డి కర్ణం ఉన్నాయా? అన్ని వ్యవస్థలు పీకి పడేసిండ్రా? ఇప్పుడు కళ్ళ ముందు అన్ని లేకుండా చేసిండ్రా? సచివాలయం పెట్టినారు, నాశనం చేస్తారు. ఇంకా రెడ్డి కర్ణము అన్ని తీసేసిండ్రు. ఇప్పుడు ఈ పరిపాలించడానికి డబ్బు, ఇప్పుడు ఎరికలు వాళ్ళ ఏసీలు, బీసీలు, ఓసీలు ఇట్లా పేరు పెట్టిండ్రు. వాళ్ళకి ఏమైనా జీతాలు ఇస్తున్నారా? జీతాలు ఇవ్వకుండా వాళ్ళ కులాలను వాళ్ళు కాపాడడానికి, ఏదైతే కులం ఉందో కుల వృత్తులు ఉన్నాయో వాటిని కాపాడడానికి ప్రభుత్వం ₹1 ఆర్థిక సాయం చేస్తుంది.